తెలంగాణ బీజేపీలో లెటర్ బాంబు పేలింది. ఎంపీల ఆవేదన ఇప్పుడు ఢిల్లీ గడప తొక్కింది. ప్రధాని మోదీకి తెలంగాణ బీజేపీ ఎంపీలు రాసిన లేఖపై ఎట్టకేలకు ఈటెల రాజేందర్ నోరు విప్పారు. అవును, లేఖ రాసిన మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టారు. ఈటెల సంచలన వ్యాఖ్యలు కాషాయ దళంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్క ఈటెల మాత్రమే కాదు, ఎంపీలంతా కలిసి సంతకాలు చేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటి? రాష్ట్ర నాయకత్వంపై వారంతా ఫిర్యాదు చేశారా? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీలో ఇన్నాళ్లుగా జరుగుతున్న ఆంతరంగిక చర్చలకు మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెరదించారు. ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారా అన్న మీడియా ప్రశ్నలకు రాశాం, అందులో తప్పే ఉంది అంటూ నేరుగానే సమాధానమిచ్చారు. సమస్యలున్నప్పుడు చెప్పాల్సిన వారికి చెప్పటం మా బాధ్యత అంటూ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టారు. బాధ ఉంటే రాస్తారు కదా, అసలు చెప్పుకునేటువంటి వేదికలు ఏముంటే మా నాయకుడు కాబట్టి రాస్తారు. లెటర్లు ఏముంటుంది, ఏం రాస్తారు లెటర్? ఇప్పుడు మేము కూడా రాసినాం, మేము ఎంపీలం ఏం రాసినాం? భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున, మాకు కొద్దిగా ఇవ్వమని చెప్పినాం. మా ఎమ్మెల్యే గెలిచిన కూడా ఇవ్వమని చెప్పినాం. మేము రాసినాం ఉత్తరం, మేమే రాసినాం ప్రధానమంత్రి గారికి. సమస్య ఉంటే ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి, మా కార్యకర్తలు వచ్చి మా నాయకులు చెప్పుకుంటారు కదా తప్ప. ఈ లేఖ వెనుక ఉన్న అసలు చిక్కుముడేంటి? కేవలం మల్కజ్గిరి సమస్యలేనా, లేక రాష్ట్రంలోని ఇద్దరు కీలక నేతల ఆధిపత్యంపై నిరసన అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీలోని 6 ఎంపీలు ఏకమవటం, ఒకే లేఖపై సంతకాలు చేయటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానికి రాసిన లేఖలో ఏ అంశాలున్నాయనే దానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సిఎస్ఆర్ నిధుల నుంచి నియోజకవర్గాల్లో పట్టు వరకు ప్రతి విషయంలోనూ ఎంపీలకు అడ్డు తగులుతున్న ఆ కొరకరాని కొయ్యలు ఎవరు? ఈటెల అండ్ టీం పంపిన ఈ సీక్రెట్ రిపోర్ట్ చూసి ఢిల్లీ పెద్దలు ఏమంటారు? రాష్ట్రంలో పార్టీని దూకుడుగా నడిపించే సత్తా తమకే ఉందని నిరూపించుకోవటానికే ఈటెల ఈ లేఖాస్త్రాన్ని వాడుతున్నారా అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు రేవంత్ రెడ్డిపై యుద్ధం చేస్తూనే ఇటు పార్టీని ప్రక్షాళన చేయాలన్న ఈటెల వ్యూహం ఇప్పుడు సక్సెస్ అవుతుందా? ఎంపీలందరూ ఏకతాటిపైకి రావటం చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈటెల రాజేందర్ వేసిన ఈ స్కెచ్ కు ఢిల్లీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.